పరమేశ్వరుడిపై శనిదేవుని ప్రభావం. శనివారం రోజు త్రయోదశి తిథి ఉంటే ఆ రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లని వస్త్రం సమర్పించి త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే శని అనుగ్రహం లభిస్తుందని, సమస్యలు తొలగి శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం. శని త్రయోదశి నాడు పాటించవలసిన నియమాలు. శని త్రయోదశి రోజున వేకువజామున నువ్వుల నూనెను శరీరానికి మర్దించి తలస్నానం చేయాలి. మద్యమాంసాలు సేవించకూడదు. శివార్చన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. శనిగ్రహ దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి శనిదేవుని దర్శించి పూజిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆరాధిస్తే మరింత త్వరగా కష్టాలు తీరి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే స్తోత్రాన్ని 108 సార్లు పఠిస్తే మంచిది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అధిక ఫలం ఉంటుంది. ముఖ్యంగా అన్నదానం చేయడం శ్రేష్టం. శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. దీనికి సంబంధించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనీశ్వరుణ్ణి ఎంతో పొగిడాడు. శని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నాడు. అది విన్న శివుడు, శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద పనిచేయదు అన్నాడు. ఈ మాట నారదుడు శనిదేవుడికి చెప్పగా, నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు అన్నాడు. ఇది సృష్టి ధర్మం, పరమేశ్వరుణ్ణి పట్టి పీడిస్తాను అని ఒక రోజును సూచించాడు. ఈ శపథం గురించి విన్న శివుడు శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడు. మర్నాడు శని వద్దకు వెళ్ళి, నన్ను పీడిస్తానన్నా నీ శపథం ఏమైంది అని పరిహసించాడు శివుడు. అప్పుడు శని, లయకారుడు అయిన ఓ స్వామి, నీ అంతటి వాడు చెట్టు త్వరలో దాక్కోవడం ఎంత బాధాకరం, అది నా ప్రభావమే కదా అన్నాడు. శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు, ఇప్పటి నుంచి శని త్రయోదశి నాడు నిన్ను పూజించిన వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుంది అని వరం ప్రసాదించాడు. నాటి నుండి శని త్రయోదశి నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి ఆయన అనుగ్రహం పొందడం